ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏడుకొండల వెంకటరమణ నారాయణ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. నారాయణ స్వామి గోవింద గోవింద. ఆపద మొక్కుల వాడ దీన బాంధవ సావిత్రి నాపకు. ఏంటత్తయ్య ఇది? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. అమ్మమ్మ గారు ఏంటిది? అయ్యో చేయి చూడండి ఎలా కాలిపోయిందో. కూతురు దూరమైన ఈ గుండె 5 కాలిపోతూనే ఉంది. దాంతో పోల్చితే ఈ గాయమెంత సావిత్రి. అత్తయ్య గారు మీ నోటి వెంట నా కూతురు అన్న మాట వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునమ్మా, చెల్లి పేరు వింటేనే అగ్నిపర్వతంలా పగిలిపోయే నువ్వు చెల్లి తిరిగొస్తుందని అరచేతిలో హారతి వెలిగించుకోవడమా? ఇది కలనా నిజమా అమ్మా? నా కూతురు తిరిగొస్తుందన్న ఆనందంలో నా వాళ్ళందరి ముందు నా గుండెల్లో ఉన్న ప్రేమని బయట పెట్టాను. నా కూతురు మీదున్న ప్రేమ చావలేదని నేను బయటపడ్డాను. అమ్మమ్మగారు, మీ చేతికైన గాయం కంటే మీ చిన్న కూతురు తిరిగొస్తుందన్న ఆనందమే మీ కళ్ళల్లో ఎక్కువగా కనబడుతుంది. చెప్పండి అమ్మమ్మగారు, ఇప్పటికైనా మీ మనసు విప్పండి. చెప్పండి అమ్మమ్మగారు, మీ చిన్న కూతురి మీద మీకు కోపం లేదు కదా? ఆవిడ మీద ఇప్పటికీ మీ ప్రేమ చావలేదు కదా? ఇంకా అర్థం కాలేదా పున్నమి? ఒకప్పుడు అత్తయ్య మీద కోపంతో ఆమె ఫోటోని కాల్చి బూడిద చేసిందని విన్నాం. కానీ ఈరోజు నా అత్తయ్య కోసం తన చేతిని కాల్చుకుందంటే కూతురి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నానమ్మా, ఎప్పటికైనా నువ్వు అత్తయ్యని క్షమించాలని, తిరిగి మన కుటుంబానికి ఆహ్వానించాలని మేమందరం కోరుకుంటున్నాం. జరిగిందంతా చూస్తుంటే మా కోరిక నెరవేరినట్టే అనిపిస్తుంది. నిజమే కదా నానమ్మా? అమ్మా, నా జన్మలో నీ నోటి వెంట చెల్లి మాట వింటానా లేదా అని చెప్పేసి భయపడ్డాను, బాధపడ్డానమ్మా. కానీ చెల్లి వస్తుందనే నిజం తెలిసాక నువ్వు పడుతున్న ఆనందం చూస్తుంటే 25 ఏళ్లుగా నువ్వు చెల్లెల మీద పెంచుకుంది పగ కాదని, ప్రేమని నాకు ఇప్పుడే అర్థమవుతుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.